అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతులని అలానే వారి పంటలను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం చెవుటూరు గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయ విభాగంలో డిఎంఎంటీగా వర్క్ చేస్తున్న కంబంపాటి రమాదేవి గారిని కలిసి వారి పంటలను, సాగు పద్ధతులను అడిగి తెలుసుకుందాం. నమస్తే రమాదేవి గారు. నమస్తే అండి. మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ప్రకృతి వ్యవసాయం ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. అంటే అంతకు ముందర వ్యవసాయం ఉండేదా, లేదంటే వ్యవసాయం ఈ 5 సంవత్సరాల నుంచేనా మీకు? ఇంతకు ముందు వ్యవసాయం మేము కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళం. ఈ 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. అంత ముందర మీరు ఆల్రెడీ ఆ కెమికల్ వ్యవసాయం చేస్తున్నారు, మీకు అంటే ఆలోచన ఎలా కలిగింది, అంటే ఎందువల్ల మారారు? మాకు ముందుగా రైతు సాధికార సంస్థ డిపిఎం మేడం గారు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి విజయకుమారి మేడం ద్వారా మాకు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలియటం జరిగింది. అప్పుడు మీకు అంటే దానిలో ఎటువంటి లాభాలు కనపడి, అంటే మీరు ఎటువంటి లాభాలను చూసారు? ఇప్పుడు కెమికల్ వ్యవసాయం వచ్చేసరికి ఖర్చు పెరిగిపోతుంది, ఖర్చులు ఎక్కువైపోయి ఆదాయం అనేది మిగలట్లేదండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు అనేది తగ్గింది. మనకు ఆదాయం కూడా, ఖర్చు తగ్గితే ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆదాయము పెరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసే పద్ధతుల వలన, ఘన ద్రవ జీవామృతాల వల్ల భూమిలోని జీవ వైవిధ్యం పెరిగి భూమి కూడా గుల్లబారి చక్కగా బాగుందండి. మీరు ఎంత భూమిలో మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు? నాకు 2 ఎకరాల మామిడి అండి, నా ఓన్ ఫీల్డ్ ఇది. మా సొంత పొలంలోనే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 ఎకరాల్లో మామిడిని అంటే ఎంత విస్తీర్ణంలో వేశారు? కంప్లీట్ ఈ 2 ఎకరాల్లో ఉందా? 2 ఎకరాల్లోనూ ఉందండి మొత్తం. ఇంకా అంటే ఇంకా ఏ పంటలు వేస్తుంటారు? అంటే ఇప్పుడు మామిడి మధ్యలో ఏమన్నా అంతర పంటలు వేరే కూడా వేస్తుంటారా? ఇంతకు ముందు మామిడిలో నేను ఏమీ వేసేదానికి ఓన్లీ మ్యాంగో వరకే ఉందండి. ఇప్పుడు ఏంటంటే నేను ఖరీఫ్లో పిఎండిఎస్ వేసిన తర్వాత మళ్ళీ నేను కాటన్ వేస్తానండి. కాటన్లోనే అంతర పంటలు కూడా వేయటం వల్ల నాకు రోజువారీ ఆదాయం తీసుకుంటున్నాను. ఇంతకు ముందు సంవత్సరానికి ఒకసారి వచ్చేది మ్యాంగోలో ఆదాయం, ఇప్పుడు నిరంతరం ఆదాయం వచ్చేలా చేసుకున్నానండి. ఇప్పుడు సొర, వంగ, టమాటా కూడా ఉన్నాయి. ఇదేనా అంటే ఇంకా వేరే ప్లేస్ లో అక్కడ కూడా అది సపరేట్ ఫీల్డ్ గా కనిపిస్తుంది, అదే మోడల్? అది ఏటీఎం మోడల్ అండి. 30 సెంట్లు నాకున్న 2 ఎకరాల్లో 30 సెంట్ల ఏటీఎం మోడల్ వేసుకున్నాను. ఓకే. అంతర పంట కానీ అది కూడా? అవునండి. ఇప్పుడు ఈ 2 ఎకరాల్లో ఉన్న మామిడి తోట వయసు 16 సంవత్సరాలండి. ఏ వెరైటీస్ ఉన్నాయి దీనిలో? ఇప్పుడు బంగిలిపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు ఉన్నాయండి. అంటే మేజర్గా బంగిలిపల్లి. ఎంత డిస్టెన్స్లో ఈ ప్లాంటేషన్ చేశారండి? మొక్కకి ఎటు చూసినా 22 అడుగులు ఉండే విధంగా వేసుకున్నామండి. మధ్యలో అంతర పంటలుగా వేసుకుంటాం. అంటే అంత డిస్టెన్స్ తీసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా? రీజన్ అంటే మధ్యలో అంతర పంటలు వేసుకొని వేసుకోవడానికి, అంటే చెట్లు పెరిగిన మీకు ఇబ్బంది కాకుండా ఉండడానికని వేశారు? అవునండి. అంటే మీరు ఈ మామిడిలో అంటే ఏ వెరైటీస్ వేసారండి? బంగిలిపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు మొక్కలు ఉన్నాయండి. మొత్తం మీద అంటే ఎంత ప్లేస్లో ఈ మామిడి తోట వేశారు? 2 ఎకరాలండి మాకున్న సొంత పొలం. ఆ 2 ఎకరాల్లో మొత్తం కూడా నేను మామిడి పంట వేయడం జరిగింది. ఎంత డిస్టెన్స్లో వేశారు? మొక్కకి ఎటు చూసినా 4 పక్కల 22 అడుగులు ఉండే విధంగా వేసుకున్నామండి. అంటే ఆ టైంలో ఎందుకు వేసారనేది ఏమైనా ఐడియా ఉందా? అంటే అంత డిస్టెన్స్ తీసుకున్నది
మధ్యలో అంతర పంటలు వేసుకుంటే సంవత్సరానికి ఒకసారి మామిడిలో వచ్చే ఆదాయం కాకుండా నిరంతరం ఏదైనా పంట వేసుకుందామనే ఉద్దేశంతో ఇలా డిస్టెన్స్ పెట్టి వేయడం జరిగింది. మేజర్గా అంటే మీ దగ్గర ఉన్న వెరైటీ ఏంటండి మామిడిలో? బంగిలపల్లి రకం అండి. అందులోనే ఒక పెద్ద రసాలు కొన్ని మొక్కలు, చిన్న రసాల మొక్కలు వేసుకోవడం జరిగింది. మీకు డిమాండ్ అంటే ఏ వెరైటీకి డిమాండ్ ఎక్కువగా ఉంది? డిమాండ్ అంటే చిన్న రసాలు పచ్చళ్ళకి ఎక్కువ వాడతారు కాబట్టి రసాలకు ఉంటుందండి ఎక్కువ డిమాండ్. మీకు అంటే కొంచెం లాభంగా అదే కనిపిస్తుంది. అవునండి. కాకపోతే తోట వేయటం అయితే బంగినపల్లి ఎక్కువ ఉంది. బంగినపల్లి ఎక్కువ. మామిడిని అంటే మనకి దిగుబడి మంచిగా రావడానికి ఎటువంటి ఎరువులను అందిస్తున్నారు? ఈ ప్రకృతి వ్యవసాయం 5 సంవత్సరాల నుంచి నేను మొదలుపెట్టిన తర్వాత 11 నుంచి 30 రకాల వరకు నవధాన్యాలు వేసుకోవడం జరుగుతుంది. ఈ గ్యాప్ లో 22 అడుగుల డిస్టెన్స్ ఉందన్నారు కాబట్టి ఈ గ్యాప్ లో వేసుకోవడం జరిగింది. వేసుకున్నప్పుడు వాటిని పొలంలో పశువుల మేత కమ్మి పొలంలో కలి దున్నుకోవడం, ఘనజీవామృతం ఎకరానికి వచ్చేసి 400 కేజీల వరకు తయారు చేసి వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వలన భూమికి భూతాపం నుంచి కాపాడి భూమిలో పలు పంటల వల్ల జీవ వైవిధ్యం పెరిగి మ్యాంగోలో కూడా మంచి రిజల్ట్ కనపడిందండి. దీనివల్ల నాకు పక్క కెమికల్ రైతులకి కన్నా 1 నెల ముందుగానే అక్టోబర్ నవంబర్ నుంచే పూతలు రావడం ఇవన్నీ గమనించడం జరిగింది ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారాగా. నా పక్క పొలంలో కూడా మీరు వచ్చేటప్పుడు చూశారు, అందులో పూత కానీ కాయలు కానీ సరిగా లేవు. నా దాంట్లో కాయల సైజు కానీ అంతా బాగున్నాయండి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు అనేది తగ్గింది, భూమి బాగుంది, గుల్లబారి పంట కూడా మంచిగా వచ్చిందండి. ఇది అంటే సీజన్ టైంలో మీరు అంటే ఈ మామిడికాయలు తీసుకుంటూ ఉంటారు, అంటే మిగతా టైం అంతా కూడా దీనికి అంటే మరి ఎటువంటి ఎరువులను అందిస్తున్నారు? ఘనజీవామృతము, ఈ నవధాన్యాల పంట సాగు, ద్రవజీవామృతం పాదుల్లో పారిస్తామండి. డ్రమ్ములు తయారు చేసి 1000 లీటర్ల వరకు తయారు చేసి నీళ్ల ద్వారాగా భూమిలోకి అందిస్తాము. పాదుల్లో ఇస్తామండి. స్ప్రేయింగ్ కూడా చేస్తాము. పూత సమయంలో చాలా మంది అంటే చెప్తున్న ఇబ్బంది ఏంటంటే పూత రాలిపోతుంది లేదంటే పింద రాలిపోతుంది అంటుంటారు. అంటే అది అధిక గాలుల వల్ల అవ్వచ్చు లేదంటే వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు. అంటే అట్లాంటి ఇబ్బంది మీకు ఏమైనా ఎదురైందా? అప్పుడు మేము వేప నూనె స్ప్రే చేయటం జరిగిందండి డ్రమ్ముల్లో కలిపి. వేప నూనె స్ప్రే చేయటం వల్ల మంచి రిజల్ట్ కనపడింది. తర్వాత దశపర్ణి అని చెప్పేసి 10 రకాలతో ఆకులతో తయారు చేసిన కషాయాలు మేము ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటామండి. అవి నల్లి తామర ఇవి వస్తున్నాయి చూసారా, ఆ టైంలో కొట్టడం వల్ల మంచి ఈ మంగు కానీ అవి రాకోకుండా మామిడికి మంచి ఉపయోగకరంగా ఉన్నాయండి. ప్రధానంగా అంటే మామిడి ఇబ్బంది పెట్టే పురుగు కానీ తెగుళ్ళు కానీ ఏంటండి? తామర పురుగు బాగా ఇబ్బంది పెట్టి కాయ మంగుగా రావడానికి, కాయ సరిగ్గా రాకుండా ఉండటానికి, నాణ్యతగా లేకుండా వస్తుంది. అలాంటి టైంలో దశపర్ణి అని చెప్పేసి 10 రకాల ఆకులతో మేము ఇప్పుడు ఈ పంటకి ఇది కొట్టాలంటే 1 నెల రోజుల ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాము. పంటకి ఆ తెగులు అనేది ఆ పురుగు అనేది రాకుండా ముందుగానే స్ప్రే చేసుకుంటాము. వచ్చిన తర్వాత కన్నా కానీ అవి రాకుండా ముందుగానే కషాయాలు ఇవి వాడతామండి. ఈ 2 ఎకరాల మీద అంటే ఎన్ని మామిడి చెట్లు ఉంటాయండి? మొదట వేసేటప్పుడు 56 మొక్కల వరకు వేసామండి. ఇప్పుడు ప్రస్తుతం 48 మొక్కలు మాత్రమే ఉన్నాయి. అవి మొదట్లోనే పోయాయి నాటిన సమయంలోనే? అవునండి, అవి చనిపోయాయి. కాదు, ఆ ప్లేస్ అయితే మళ్ళీ రీప్లాంటేషన్ ఏం చేయలేదా? పోయిన వరకు చేసాము, చిన్న మొక్కలుగా ఉన్నాయి. ఓకే, చేశారు కానీ అవి కొద్దిగా చిన్న మొక్కలు. ఓకే, ఎంత పెట్టుబడి అయి ఉండొచ్చండి? ఫస్ట్ స్టార్టింగ్లోనే కాబట్టి మనం వేసేటప్పుడు ఖర్చు అయ్యేది, గుంతలు తీయటానికైతే మొక్క ఖర్చుకైతే 25,000 వరకు ఖర్చు అయిందండి. ఇక మొక్క సంవత్సరం నిలదొక్కుంటుంది కాబట్టి ఇక తర్వాత ఖర్చు అనేది పెద్దగా లేదు. 25,000 అయింది. 25,000 అయిందండి స్టార్టింగ్. ఇప్పుడు అంటే ఎప్పటి నుంచి మీకు వర్క్ స్టార్ట్ అవుతుంది? అంటే ఎప్పుడు కేరింగ్ ఎక్కువ ఎప్పటి నుంచి చేస్తారు? ఎక్కువ స్టార్టింగ్లోనే మొక్క చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాలు అయ్యే వరకు జాగ్రత్తగా పంటల్ని, ఎండిన ఆకుల్ని, కొమ్మల్ని కట్ చేసుకుంటా కొమ్మలు ఎక్కువగా రావడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామండి. తర్వాత 3 సంవత్సరాల మటుకి చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. తర్వాత నుంచి 4వ సంవత్సరం నుంచి కాపు ఉంచుతాము.
అప్పుడు నుంచి పొలానికి కొంచెం జాగ్రత్తగా చర్యలు తీసుకుంటూ. మీకు అంటే 4 సంవత్సరాలకి స్టార్ట్ అయిందా కాపు తీసుకోవడం మొదలు పెట్టారా? అవునండి. అంటే వీటికి అంటే అప్పుడు కలుపు తీయించడం కానీ ఇట్లాంటివి అని చేస్తుంటారా? కలుపు అనేది ఏమి లేదండి. వానాకాలం కొమ్మలు ఎండు కొమ్మలు ఉంటే అవి కట్ చేస్తే ఎక్కువ కొమ్మలు వస్తాయి కాబట్టి కొత్త కొమ్మలు అవి కట్ చేస్తాము. మేము ఈ నవధాన్యాలు వేయటం వలన ఇవి వేస్తాం కాబట్టి అది 45 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో కల్టివేట్ చేసేటప్పుడు మొక్కలు మొత్తం ట్రాక్టర్తో దున్నించడం జరుగుతుంది. కలుపు సమస్య అనేది పెద్దగా ఇబ్బంది ఏమి లేదండి. అదే ఓకే. ఆల్రెడీ మామిడి వరకు అయితే పెద్ద పెద్ద చెట్లు అయిపోయాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఏం చేయదు. అవునండి. మరి నీటి వసతి ఎలా అండి మీకు? మాకు వర్షాధారమేనండి. ఈ పిఎండిఎస్సి వేయటం వల్ల మా భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండి అంటే మాక్సిమం కప్పి ఉంచుతున్నారా? కప్పి ఉంచుతాం కాబట్టి నీటి ఎద్దడిని కూడా తట్టుకోగలుగుతుందండి. మిగతా రైతులు వర్షాధారం అంటే 4-5 సార్లు తడిలు వేయాల్సి వస్తుంది. మేమేంటంటే కాపు వచ్చిన తర్వాత పింద దశలో ఒకసారి, కాయ ఇంకా కొంచెం బాగా అవ్వాలన్నప్పుడు 2 సార్లుగా మాత్రమే తడి అనేది వేస్తాము. మా పక్క రైతులకి బోరు వస్తుందండి, వాళ్ళ దగ్గర అడిగి మేము 2 తడులు మాత్రమే వేస్తామండి. ఓకే. మరి అంటే ఈ వచ్చిన దిగుబడిని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు? మార్కెటింగ్ అంటే 1 చెట్టు 2 చెట్లు అంటే మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు, కానీ ఎక్కువ మొత్తంలో కాబట్టి మేము చేను కాపు మీద తయారైన తర్వాతే దళారులకు అమ్ముకోవడం జరుగుతుంది. ఒక బల్క్గా ఒకరికి చేస్తున్నారు? అవునండి. కానీ అంటే అలా ఇవ్వటం వల్ల అంటే మీకు దాని మీద వచ్చే లాభం తక్కువగా ఉంటుంది కదా? తక్కువగా ఉంటుందంటే మా ఇంటిలో మా వారు, మేము పిల్లలు, మాకు పెద్ద వయసు వాళ్ళు కొంచెం తోట కాపలా కానీ అది మేము ఇక్కడ ఉండి మార్కెటింగ్ చేసుకుంటున్నా. మా వారు వ్యవసాయం చేసేది ట్రాక్టర్ పని, వ్యవసాయ పనులు మా ఇద్దరికి కుదరక మీరే చూస్తుంటారు. నేనే చూసుకుంటాను కాబట్టి అంత మొత్తం మార్కెటింగ్ చేయలేక దళారులకి బల్క్గా ఇచ్చేసేస్తున్నారు. తోట మీదగా కాపు మీద ఇచ్చేస్తామండి. అంటే మీరు హైయెస్ట్ గా అంటే ఎంత తీసుకోగలుగుతున్నారు? అంటే 55,000 నుంచి 60,000 వరకు కాపును బట్టి వస్తుందండి. అంటే ఒక్కొక్క సీజన్ లో అంటే ధర ఎక్కువ ఉంది అనుకోండి, అంటే బయట మార్కెట్ లో, దాన్ని బట్టి కూడా మీరు కొంచెం పెంచుతుంటారా రేటు? అవునండి. మన కాపు ధరను బట్టి 55,000 నుంచి 60,000 వరకు తీసుకుంటారండి. నెక్స్ట్ అంటే మీకు అంటే సొంతగా మార్కెటింగ్ చేసుకోవాలని ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చేయాలంటే మీకు ఎటువంటి? చేయాలని నాకు చాలా ఆశగా ఉంది, కాకపోతే కొంచెం మా పరిస్థితులను బట్టి కుదరక నేను మార్కెటింగ్ చేయడం కుదరక ఇలా ఇస్తున్నాం ఒకేసారి. మీకు అవకాశం ఉంటే మటుకి చేసే ప్రయత్నం చేస్తారు. మార్కెటింగ్ చేయాలంటే మన ఆర్గానిక్ తరపున చాలా ఉన్నాయి చేయటానికి, వాళ్ళు ముందుకు వస్తున్నారు చేసుకోండి అమ్మా అని. కానీ మా కుటుంబ పరిస్థితులు చెప్పాను కదా, అందువలన నేను ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఏదైనా ఒక 60,000 రూపాయలు ఈ ఎకరానికి మామిడి తోట మీద తీసుకుంటున్నారు? అవునండి. ఇక అంతర పంటలు కొన్ని కూరగాయలు కానీ లేదా ఇంకో మోడల్ ఏటీఎం మోడల్ ఇలాంటివి వేసి కూడా దాని నుంచి కూడా ఆదాయం తీసుకుంటారు? అవునండి. అంటే మామిడిని మీరు కెమికల్లో చూశారు, తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినాక ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో కూడా చూశారు. ఆ డిఫరెన్స్ ఏం గమనించారు? అంటే చెట్లు కానీ లేదంటే ఆ కాయల్లో కానీ? అప్పుడు కెమికల్లో చేసినప్పుడు ఏంటంటే కాయలు పండినా కానీ తయారైనప్పుడు కానీ అవి టేస్ట్ అనేది సరిగ్గా ఉండేవి కాదు. పండిన తర్వాత కూడా నిల్వ ఎక్కువ రోజులు ఉండవు. ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసిన తర్వాత పండు కాయ అనేది టేస్ట్ వచ్చింది. కాయ పండిన తర్వాత కూడా పండు 4-5 రోజుల వరకు నిల్వ అనేది బాగా ఉంటుందండి. కెమికల్ వ్యవసాయంలో చేసినప్పుడు అది నిల్వ అనేది ఉండేది కాదు, టేస్ట్ కూడా అంత టేస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు కాయ బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. మీరు మొదట్లో అంటే ఈ ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు, అంటే దాదాపు 15 సంవత్సరాలు అయింది అన్నారు. ఆ పెట్టుబడి అంటే ఎంత కాలంలో తీసుకోగలిగారు మీరు? ఇప్పుడు మామిడి తోట 3వ సంవత్సరం నుంచి కాపుకి వస్తుంది కాబట్టి 4వ సంవత్సరం 5 సంవత్సరాల్లో మా పెట్టుబడి మొత్తం వచ్చేసిందండి. అప్పటి వరకు మీరు ఇంకా ఆదాయం ఏం తీసుకోలేదా? లోపల అంతర పంటలు కూడా ఏమీ వేయలేదా? వేయలేదండి. మొక్క బతికి కొంచెం మొక్క పైకి వచ్చేంత వరకు కూడా మేము ఎటువంటి పంటలు వేయలేదు. ఆ మొక్కని జాగ్రత్త చేసుకుంటా ఉన్నాము.
ఈ 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో మాకు 20 మేము పెట్టిన పెట్టుబడి వరకు వచ్చేసాయి. ఇక తర్వాత నుంచి వచ్చేదంతా కూడా మీకు ఆదాయంగానే ఉంటుంది, మిగులుగానే కనిపిస్తుంది. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు అంత ఖర్చులు లేనివి కాబట్టి కషాయాలు కానీ ఘనద్రవ జీవామృతాలు కానీ మేమే స్వయంగా తయారు చేసుకుంటాము. ఈ ఎండుకొమ్మ అనేది కూడా మా వారు నేను ఇద్దరం కలిసే చేసుకుంటాం కాబట్టి ఖర్చులు అనేవి అంత ఎక్కువైనవి ఏం కాదండి. ఆదాయం బాగా వస్తుంది కాబట్టి మాకు పర్లేదు, బాగుంది. ఓకే, ఒక 60,000 రూపాయలు అయితే ఆదాయం తీసుకోగలరు. 60,000 అది కూడా అంటే మీరు సొంతగా మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్ల అండి. మీరు కనుక ఓన్ గా కనుక చేసుకోగలిగితే ఎక్కువ లాభం, 1,00,000 రూపాయల వరకు కూడా తీసుకునే అవకాశం ఉందండి. అదే అంటే మీరు అది కొత్తగా ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకునే వారికి కానీ, లేదంటే మీ అనుభవం ప్రకారం మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ప్రకృతి వ్యవసాయం చేసి ఈ కషాయాలు ఇవి అందరూ నమ్మి మంచిగా ఆ దిగుబడులు అనేవి వస్తాయండి. ఒక మామిడిలోనే కాదు అన్ని రకాల పంటల్లోనూ చేసుకొని మంచి ఆదాయాలు పొందాలని ఆశిస్తున్నాను. ఓకే రమాదేవి గారు, అంటే ఇప్పటి వరకు మీ మామిడి సాగు గురించి విధానాల గురించి తెలియజేశారు. మీరు అంతర పంటలుగా ఏటీఎం మోడలును ఇతర కూరగాయలు వేసి అన్నారు కదా, ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.